నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. గత కొంతకాలంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ అనేక మందికి నోటీసులు వెళ్ళడం జరిగింది. ఈ మధ్య కాలంలో కేసీఆర్కు, హరీష్ రావుకు, అలాగే ఈటల రాజేందర్ కూడా నోటీసులు వెళ్ళాక అటు బీజేపీలోనూ ఇటు బీఆర్ఎస్లో కలవరం అయితే రేగుతూ ఉంది. అసలు కాంగ్రెస్ కావాల్సి వచ్చి ఈ నోటీసులు ఇచ్చింది, ఇందులో ఎంతవరకు నిజం లేదని చెప్పేసి కొన్ని వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈరోజు ఈటల రాజేందర్ బీఆర్కే భవన్కి రావడం జరిగింది. ఏదైతే విచారణలో భాగంగా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఆయన తరపున అనేక మంది బీజేపీ నాయకులు కావచ్చు, బహుజన నాయకులు కావచ్చు ఇక్కడికి రావడం జరిగింది భారీ సంఖ్యలో. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ నోటీసులు ఇవ్వడాన్ని, ఎట్లా చూస్తూ ఉన్నారు, ఇలా విచారణలో ఎట్లాంటి నిజాలు బయటపడతాయని భావిస్తూ ఉన్నారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ గారు ఒక బహుజన నాయకుడు, ఒక అణగారిన వర్గాలు కట్టడు స్థాయి నుంచి ఏ గ్రామ స్థాయిలో చూసినా రాజేంద్ర అన్నకు అభిమానులు ఉంటారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటల రాజేందర్ గారు అయితే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే ఉద్దేశం కొద్దీ ఈరోజు కాంగ్రెస్ చేసిన కుట్రలో భాగంగా ఈరోజు ఈటల రాజేంద్ర గారికి నోటీసులు ఇచ్చారు తప్ప ఈటల రాజేంద్ర గారి వ్యక్తిత్వము, ఆయన సచ్చీలురు, ఆయనే 10 మందికి సేవ చేసే వ్యక్తి, 10 మందికి సహాయం చేసే వ్యక్తి. ఆయన ఎట్లాంటి అవినీతిలో పాల్పంచుకోడు. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నీ తానై ఆ రోజు కింది స్థాయి నుంచి ఆయన ఇంజనీర్ ఆయననే, ప్లంబర్ ఆయననే, మేస్త్రి ఆయననే, మొత్తము కాంట్రాక్టర్ ఆయననే, మొత్తం A to Z తానే కాళేశ్వరం కట్టిండు. కానీ ఇందులో ఎవ్వరి పాత్ర నాకు తెలిసిన వరకు అయితే తెలంగాణ ప్రజలందరూ తెలుసు, ఎవ్వరి పాత్ర లేదు. ఆయననే ఈరోజు కేసీఆర్ కుటుంబము వాళ్ళ చరిత్ర ఏందో ప్రజలకు తెలుసు, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పారు కూడా ఆల్రెడీ ఇప్పటికే. ఈరోజు ఈయన కావాలని ఈయన ఎదుగుదలను ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక ఈటల రాజేందర్ గారు ఆరోపణలు చేస్తారు, నోటీస్ ఇచ్చారు. ఇదంతా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలో భాగం భావిస్తారు. అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? కాళేశ్వరం అవినీతి జరిగింది, తప్పకుండా జరిగింది, దాన్ని ఒప్పుకుంటున్నాము. కానీ ఆ రోజు ఆర్థిక మంత్రి ఉన్న రాజేంద్రన్న చేతిలో ఏది లేదు, అన్నీ తానే చూసిండు ఆయన. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంట్లో కెమెరాలు పెట్టుకొని, కాళేశ్వరంలో సీసీ కెమెరాలు పెట్టి ఇంట్లో ఉండి వీక్షించుకుంటా ప్రతి ఒక్కడు కూడా ఆయనే దగ్గరుండి చేసిండు. ఇంట్లో ఎవ్వరి పాత్ర లేదు. కాళేశ్వరంలో తప్పిదం జరిగినప్పుడు మరి ఈటల రాజేందర్ ఎందుకు ఆయన స్వయంగా ఏ రోజు కూడా కాళేశ్వరంలో తప్పిదం జరిగిందని చెప్పేసి బయట పెట్టినారు దాఖలాలు లేవు? అంటే రాజేంద్ర అన్న ఒక ఆర్థిక మంత్రి మాత్రమే ఉన్నాడు కదా. ఆర్థిక మంత్రి అంటే కాళేశ్వరం ఒకటే కాదు కదా. ఆర్థిక మంత్రిగా రాష్ట్రం మొత్తానికి అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, ఆ రాష్ట్రం మొత్తంకి నిధులు విడుదల చేస్తాడు తప్ప ఒక కాళేశ్వరం గురించి ప్రత్యేకించి కాదు కదా. ఓ ముఖ్యమంత్రి శాసించినప్పుడు ఆర్థిక మంత్రి ఉండి ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి చేతులు అన్ని తానే చూసుకున్నాడు, తానే స్వయంగా తానే ఇంజనీర్ తానే నిర్మించినప్పుడు దానిలో ఎవరి పాత్ర ఏముంటుంది? ఈ రోజు విచారణలో ఈటల రాజేందర్ పాత్ర ఏమైనా ఉందని తెలుస్తాను భావిస్తారా? అసలు ఈటల రాజేందర్ పాత్ర లేదని తెలుస్తాను భావిస్తారు? ఈటల రాజేందర్ గారు సచ్చీలురు, మచ్చలేని నాయకుడు. ఆయన మీద ఆయన ఎదుగుదలను జీర్ణించుకోక ఈరోజు ఆయనకు నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము ఆయనను విచారణ పిలిచింది తప్ప రాజేంద్రన్న చరిత్ర యావత్ తెలంగాణ మొత్తం తెలుసు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే ఆయన టీఆర్ఎస్ పార్టీని పోషించే స్థాయిలో ఉన్నాడు. కాళేశ్వరం కమిటీ ఇచ్చిన నోటీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు, కేవలం కమిటీ ద్వారా పోయిన నోటీసులు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఈ కమిషన్ వేసింది ఏ ప్రభుత్వము? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి వాళ్ళ చెప్పు చేతులనే కదా, వాళ్ళే కదా నోటీసులు ఇప్పించింది. అంటే జడ్జిలు కూడా ఇందులో ఉన్నారు కదా. జడ్జిలను అపాయింట్ చేసారు కానీ నోటీసులు ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయించేది మళ్ళీ ప్రభుత్వమే కదా. ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తేనే కదా ఈరోజు నోటీస్ ఇచ్చింది. ఫైనల్ గా జడ్జిలు కూడా ఇందులో తప్పుదారి పట్టిరని చెప్పేసి అంటారా? జడ్జిలను తప్పని అంటలే నేను. జడ్జిలను నోటీసులు ప్రభుత్వం ఆధీనంలో ఉండకూడదని కమిషన్ వేసి అందులో జడ్జిలను కూడా పెట్టడం జరిగింది. అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని. ప్రభుత్వము ఎవరిని ఇన్వాల్వ్ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తే కదా ఎవరికి నోటీసులు ఇవ్వాలనేది. విచారణకు ఆదేశించేది ప్రభుత్వమే కదా, ప్రభుత్వ నిర్ణయమే కదా. జడ్జిలు విచారిస్తారు కానీ వాళ్ళకి ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరిని ఇన్వాల్వ్ చేయాలనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రనే కదా. కానీ ఇక్కడ ఈటల రాజేందర్ బీజేపీకి అధ్యక్షుడు అయితేనేమో అన్న భయంతో బీజేపీలోనే ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేపిస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అదే తప్పది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ గారు అయితే ఆయన నాయకత్వం ఒకవేళ వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి తిరుగుండదు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉన్నాయనే ఒక దురుద్దేశం కొద్దీ రాజేంద్ర అన్న మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఫైనల్ ఏం చెప్పాల్సుకున్నారు ఈటల రాజేందర్ గారి పైన? రాజేంద్ర గారు మచ్చలేని నాయకుడు, ఆయన సచ్చీలురు, ఆయన
ఎట్లా పోయిండో అట్లా ఈ కేసు నుంచి బయటకు వస్తాడు. ఎందుకంటే ఎట్లాంటి అవినీతి ఆరోపణ లేదు, ఎట్లాంటి మచ్చలేని నాయకుడు ఈటెల రాజేందర్ గారు మేము భావిస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.